హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఇంట్లో ఎగ్ రైస్ చేస్తున్నాను. ఏం మసాలాలు లేకోకుండా సింపుల్ ప్రాసెస్లో చేస్తున్నానండి. మీకు నచ్చితే మీరు చేసుకోండి. 3 గుడ్లు తీసుకొని ఒక గిన్నెలో పగలగొట్టి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి హీట్ అవ్వగానే 2 టేబుల్ స్పూన్లంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే ఇందాక గుడ్లు 3 పగలగొట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమం వచ్చేసి కడాయిలో వేసి కొంచెం ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్లంత నూనె కొంచెం ఎక్కువ పడుతుందండి. నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఒక 2 ఎర్రగడ్డలు బాగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లా ఫ్రై చేసుకోవాలి. అలాగే క్యారెట్ ముక్క ఉంటే ఒక క్యారెట్ తీసుకొని చిన్న తరిగి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకొని ఇదే టైంలోనే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి, బాగా మగ్గుతుంది అన్నమాట. కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని మళ్ళీ కాసేపు ఆగనిచ్చి కొంచెం పసుపు వేసుకొని కొంచెం కలర్ కోసం అండి పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని పెట్టేసుకోండి. టమోటో ఒకటి బాగా పండిన టమోటో వేసుకోండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే లేదు. నేను మా ఇంట్లో వేస్తానన్నమాట. కొంచెం కొత్తిమీర కానీ ఈ టైంలోనే వేసి మగ్గనిస్తున్నా, ఎందుకంటే మా బాబు తినడు. 1.5 స్పూన్ అంతా కొంచెం కారం వేసుకొని, అంటే మీరు తినే స్పైసెస్ తగ్గట్టుగా కారం వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చి ఓకే. ఇప్పుడు ఎగ్ మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమం మొత్తం దీంట్లో బాగా కలబెట్టేసేయండి. అంటే బాగా మిక్స్ చేసుకొని పెట్టేసుకోవాలి. అన్నం వండుకున్న అన్నం ఉంటుంది కదా, రైస్ వచ్చేసి ఇందులో కలిపేసి ఇంకా అంతా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఒక నిమ్మచెక్క పిండుకొని ఇదైతే టేస్టీ అలాగే కొంచెం మసాలాలు లేకోకుండా పిల్లలకు పెట్టడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.